అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్పనా? మనము పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. భగవంతుడిని మొక్కుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటాము, ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇన్ని మొక్కులు మొక్కుతున్నాం, ఇన్ని వ్రతాలు చేస్తున్నాం. మన కోరికలు ఏవి తీరట్లేదు. మనం అనుకున్నది ఏది నెరవేరట్లేదు. భగవంతుడు ఇంకా ఎందుకు మనల్ని పరీక్ష పెడుతున్నాడు? ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం మీకు తెలుసా? ఏం చేస్తాం మనం తల్లిదండ్రులుగా మన పిల్లలు బోలెడన్ని కోరికలు కోరుతూ ఉంటారు. కోరుతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాము, సందర్భానుసారం, అవసరమానుసారం వాళ్ళకి ఏది కావాలో అది చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాము, భగవంతుడు కూడా తండ్రి లాంటి వాడే, తల్లి లాంటి వాడు. మనం ఏం చేస్తాం, అమ్మ నా కోరిక తీర్చమ్మా, తండ్రి నా కోరిక తీర్చు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అందుకనే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే మన అవసరానుసారము, సందర్భానుసారము మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందుకని మనం ఎల్లప్పుడూ భగవంతుడిని నమ్ముతూనే ఉండాలి.